నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫ్లేవర్స్. ఇప్పుడైతే మనం గోధుమ రవ్వతో కిచిడీని చేసుకుందాము. ఈ కిచిడీ చాలా హెల్దీ, అంతేకాకుండా వెయిట్ లాస్ కోసం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా సేపటి వరకు ఆకలి కూడా వేయదు. ఎప్పుడు ఏంటంటే కిచిడీని మనం బియ్యంతోనే ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా గోధుమ రవ్వతో కూడా కిచిడీని చేసుకోవచ్చు. ఇప్పుడైతే 3/4 కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పు, పొట్టులేని పెసరపప్పును తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తాలింపు గింజలు, ఒక 2 చిన్న టమాటోస్. టమాటో అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. సగం క్యారెట్, ఇందులోకి అల్లం ముక్కలు ఉండాలి, చిన్న అల్లం ముక్కని కట్ చేసుకోవాలి. కరివేపాకు, పల్లీలు, శనగగింజల్ని కూడా తీసుకోవాలి. వీటన్నింటిని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసేసుకుందాము. వేసుకొని ముందైతే పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. అది పెసరపప్పు కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత పెసరపప్పు వేగింది కదా, ఇప్పుడైతే ఇందులో గోధుమ రవ్వను కూడా వేసేసుకుందాము. గోధుమ రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ టైం పట్టదండి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసేసుకుందాము. కుక్కర్ తీసుకొని అందులో 1కి 3.5 వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది 3/4 + 1/4 1 కప్పు కదా, దీనికి 3.5 వాటర్ని మనం ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయినప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి గోధుమ రవ్వ పెసరపప్పును కూడా వేసేసుకుందాము. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రావాలి. 4 కానీ 5 కానీ విజిల్స్ రావాలండి. ఇది హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని కుక్కర్ని పక్కకు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 స్పూను నెయ్యిని వేసేసుకుందాము. కరెక్ట్గా మనం ఉప్మాకి ఎలాగైతే వేసుకుంటామో అలా మెజర్స్ 2:1 కానీ లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కానీ అలా మన ఇష్టమైన రీతిలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు, కరివేపాకు, పల్లీలు ఇవి కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసుకొని ఇవి కొంచెం బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయినాక టమాటోలు వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా 1 పించ్ సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గితే ఏంటంటే ఆ ముక్కలు కూడా సాఫ్ట్గా అవుతాయండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మగ్గాయి కదా, వీటిని పక్కన ఉంచుకుందాము. ఇక మనకి గోధుమ రవ్వ ఉడికిందో లేదో చూసుకుందాము. ఉడికింది కదా, దీనిని తీసేసుకొని
ఇందులోనే మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో అది యాడ్ చేసుకోవచ్చండి. చూపించడానికి బాగుంటుందని వేరొక ప్యాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచేసుకొని ఇందులో ఇందాక మనం ఏవైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి అన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఉడికించి ఉంచిన గోధుమ రవ్వ పెసరపప్పును వేసుకుందాము. ఈ రెండింటిని కలిపేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇందులో సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చు. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మనం సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. కిచిడిని ఈ విధంగా చేసుకుంటే రోజు రొటీన్గా మనం గోధుమ రవ్వ ఉప్మా అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.